Hi students, today we will discuss about the important questions of BTech first year amma. So important questions, essay questions and also 2 marks questions and 10 marks and questions అనమాట. 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ నుండి ఫిఫ్త్ యూనిట్ వరకు ఓకే 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఐ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ చదువుకుంటే పాస్ అయిపోవచ్చు. అట్లా యావరేజ్ మార్క్స్ కూడా మంచి మార్క్స్ వస్తాయి. సో కాబట్టి మన ఇలాంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆల్సో జాబ్ ఇన్ఫర్మేషన్ ఓకే నెక్స్ట్ ఫిజిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిజిక్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో లెసన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఫాలో అవడానికి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనం ఏది పెట్టినా సరే వెంటనే మీరు దాన్ని ఫాలో అయిపోవడానికి ఈజీగా ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇతరులకు కూడా. మరి ముఖ్యంగా బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫాలో అయితే వాళ్ళకి మంచి మార్క్స్ కూడా వస్తాయి మన ఛానల్ ద్వారా. సో వీళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇతరులకి అలాగే లైక్ చేయండి అన్న. మన యూనిట్ 1లో 5 యూనిట్స్ ఉంటాయి దీంట్లో, మీకు తెలిసిందే. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్ ఇప్పుడు సెకండ్ మిడ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అవి మనం చెప్పబోయే ముందు ఫస్ట్ యూనిట్లో కూడా ఒకసారి చెప్దాం. సరే ఫస్ట్ యూనిట్ కంటే కూడా ముందు థర్డ్ యూనిట్ ఈరోజు మరి సెకండ్ మిడ్కి వచ్చేసరికి మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ సిలబస్ కాబట్టి ముందు థర్డ్ యూనిట్ ఒకసారి చూద్దాం. థర్డ్ యూనిట్ ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో డైఎలక్ట్రిక్స్ అండ్ థర్డ్ యూనిట్ మ్యాగ్నెటిజం. సో డైఎలక్ట్రిక్స్ అండ్ మ్యాగ్నెటిజంలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఓకేనా. సో చూడండి, మ్యాగ్నెటిజం అండ్ డైఎలక్ట్రిక్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి బేసిక్ డెఫినేషన్ చదవాలి ఫస్ట్. ఓకే, బేసిక్ డెఫినేషన్స్ అనేవి మనం ఫాలో అవ్వగలిగితే మంచిగా మనకి ఓకేనా 2 మార్క్స్ కూడా కల్పిస్తాడు కాబట్టి కంపల్సరీ మనకి 2 మార్క్స్ కూడా కల్పిస్తాడమ్మా. చూడండి ఒకసారి బేసిక్ డెఫినేషన్స్ ఉన్నటువంటి ఏదైతే మ్యాగ్నెటిజంలో కానీ డైఎలక్ట్రిక్స్, ససెప్టబిలిటీ అంటే ఏంటి అవన్నీ కూడా బేసిక్ డెఫినేషన్స్ ఓకేనా. ససెప్టబిలిటీ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి ఓకేనా అవన్నీ ఓకే. నెక్స్ట్ డైఎలక్ట్రిక్స్లో ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్స్ కానీ ఓకేనా. నెక్స్ట్ వచ్చి రిలేటివ్ పర్మబిలిటీ అంటే ఏంటి, పర్మబిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్ డెఫినేషన్స్ కూడా వస్తాయి. అవి కూడా కలిపి అడుగుతాడు కాబట్టి దయచేసి ఆ బేసిక్ డెఫినేషన్స్ అన్నీ చదవండి ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి బీహెచ్ అండ్ ఐ రిలేషన్. బీహెచ్ అండ్ ఐ రిలేషన్. సో బి అంటే మన మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నటైజేషన్ అండ్ ఆల్సో మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ యొక్క రిలేషన్ బీహెచ్ఐ మధ్య ఉన్న రిలేషన్ కూడా ఒకసారి చూడండి. వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏ విధంగా డెరివేషన్ ఫామ్లో ఉంటుంది. అండ్ దెన్ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి రిలేషన్ బిట్వీన్ ద రిలేటివ్ పర్మబిలిటీ మ్యూఆర్ అండ్ ససెప్టబిలిటీ. ఓకే, మ్యూఆర్ అండ్ ససెప్టబిలిటీకి ఉన్నటువంటి రిలేషన్షిప్ థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఆరిజిన్ ఆఫ్ ఓకే ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఓకే. ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ దాన్ని బోర్ మ్యాగ్నెట్ అని అంటాం మనం. సో రెండో అనదర్గా అడిగేటప్పుడు బోర్ మ్యాగ్నెట్ అని కూడా అడుగుతాడు. ఈ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేటువంటిది కూడా మనం ప్రిపేర్ అవ్వడానికి అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఫైనల్ ఎగ్జామ్కి యూజే, నెక్స్ట్ సెకండ్ మిడ్కి కూడా యూజేనా. సో అండ్ దెన్ హిస్టరీసిస్ కర్వ్, బీహెచ్ కర్వ్ అంటాం దాన్ని. బీహెచ్ కర్వ్ అన్న హిస్టరీస్ అన్న ఒకటే. సో అండ్ నెక్స్ట్ డొమైన్ థియరీ ఆఫ్ ఫెర్రో మ్యాగ్నెటిజం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అండ్ హార్డ్ అండ్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. నెక్స్ట్ డిఈపికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఒకటి ఉంటుంది మనకి. ఆ యొక్క డీకి ఓకే డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో డిఈపి అనేటువంటి రిలేషన్షిప్, దట్ మీన్స్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ వెక్టార్స్ అంటారు దాన్ని, ఆ క్వశ్చన్ని. అండ్ దాన్నే డిఈపి రిలేషన్ కూడా అంటారు. సో అదొక క్వశ్చన్. నెక్స్ట్ పోలార్ అండ్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అయనైజేషన్, పోలరైజేషన్ అనేటువంటి ఓకే క్వశ్చన్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ అయనిక్ పోలరైజేషన్ ఓకే. ఇంటర్నల్ ఫీల్డ్, లోరెంజ్ ఇంటర్నల్ ఫీల్డ్ అంటాం దాన్ని. అండ్ దెన్ మనకి ఏ విధంగా మనం తీసుకోవచ్చు అని చెప్పి తీసుకుంటే ఇంటర్నల్ ఫీల్డ్ లోరెంజ్ ఫీల్డ్ అంటాం, లోకల్ ఫీల్డ్ అంటాం. అదే క్వశ్చన్ని ఇంటర్నల్ ఫీల్డ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో ఇవి మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తీసుకుంటే ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి
ఓకేనా. సో, ఎగ్జామ్‌కి బాగా ఉపయోగపడేటువంటి క్వెషన్స్ ఇవి. ఫస్ట్ బీటెక్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, సెకండ్ బీటెక్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మరి ముఖ్యంగా ఇవి ఫాలో అయిపోతే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు 1 బై 1 చదువుకోగలిగితే. సో, అండ్ దెన్ ఇంటర్నల్ ఫీల్డ్ క్లాసెస్, మోసెట్టి రిలేషన్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా డైరెక్ట్రిక్ అప్లికేషన్స్‌లో కూడా మనం చూడాలనమాట. ఓకే. ఇవి మనకి థర్డ్ యూనిట్ ఓవరాల్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గానీ, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ గానీ కలిపి మనకున్నటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఒక 13 క్వెషన్‌గా మనం తేల్చడం జరిగింది. సో, ఒక 12 క్వెషన్స్ బేసిక్ డెఫినిషన్స్ అంటే అవి కామన్‌గా చదువుకుంటారు కాబట్టి ఒక 12 క్వెషన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వెషన్స్ తీయటం జరిగింది. సో, ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ఫాలో అవ్వగలిగితే మంచి మార్క్స్ థర్డ్ యూనిట్ నుంచి మనం తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకేనా. సో, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్‌కెళ్దాం. క్వాంటమ్ మెకానిక్స్. సో, ఫోర్త్ యూనిట్‌లో మ్యాటర్ వేవ్స్ అండ్ ప్రాపర్టీస్. ఓకేనా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. అంటే ఏంటి? దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటని డిస్కస్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ విత్ ఎగ్జాంపుల్స్. డ్యూయల్ నేచర్ అంటే ఏంటి? ఓకేనా. పార్టికల్ వేవ్ నేచర్ ఉన్నటువంటి క్వెషన్ ఇది. డి బ్రోగ్లీస్ హైపోథిసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ష్రోడింజర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ష్రోడింజర్స్ అనేది. ఓకేనా. సో, నెక్స్ట్ టైమ్ ఇండిపెండెంట్‌తో పాటు డిపెండెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ష్రోడింజర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ వెల్ ఆర్ బాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఇవి చదువుకుంటే థర్డ్ యూనిట్‌లో హాఫ్ ఆఫ్ ది చాప్టర్ అనేది క్లోజ్ అవుతది. అండ్ దెన్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ నెక్స్ట్ చాప్టర్. దీంట్లో ఫెర్మి ఎనర్జీ అండ్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ అండ్ postulates of quantum free electron theory, and then success, failure, postulates, okay, failures, and classical free electron theory చాలా ఇంపార్టెంట్. obtain the expression for the electrical conductivity metal of based on the quantum free electron theory most important. ఓకేనా. సో, ఎక్స్ప్రెషన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఫిఫ్త్ యూనిట్ what are the semiconductors and also explain the types of semiconductors most important. What are drift and diffusion currents and derive their expressions. ఈ వీటి యొక్క ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద హాల్ ఎఫెక్ట్ expression of Hall coefficient. So, Hall effect most important. Write the applications of Hall effect. Discuss the energy band formation in pure semiconductor using the energy band diagrams కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎనర్జీ బ్యాండ్స్, కండక్షన్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో, క్లాసిఫికేషన్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఓకేనా. సో, ఎలక్ట్రికల్ కండక్టివిటీ క్రిస్టలైన్ సాలిడ్స్లో క్లాసిఫికేషన్ కండక్టర్, సెమీ కండక్టర్ అండ్ ఆల్సో 3 టైప్స్ కంటే ఇన్సులేటర్, ఈ 3 టైప్స్ అనమాట క్రిస్టలైన్ సాలిడ్స్లో క్లాసిఫికేషన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. డిఫైన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, obtain the expression for the intrinsic semiconductor ఇక్కడనా. సో, నాట్ ఏ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో మనకి ఎలక్ట్రికల్ కండక్టివిటీ సిలబస్లో లేదు. ఓన్లీ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లో మాత్రమే ఉంది. ఇంట్రిన్సిక్ మాత్రమే. ఓకే. ఎక్స్ట్రిన్సిక్లో లేదు. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఎక్స్ట్రెన్సిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా క్యారియర్ కాన్సన్ట్రేషన్. ఇవి మనకున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. ఓకే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఎన్ని మార్క్స్కి అంటే ఇవి 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఎస్ఐ క్వశ్చన్స్ అనొచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి చూద్దాం ఒకసారి. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చి యూనిట్ 1లో వచ్చేసరికి డిఫైన్ ఇంటర్ఫీరెన్స్ ఫస్ట్ యూనిట్లో. ఓకే. డిఫైన్ ఇంటర్ఫీరెన్స్, వాట్ యూ మీన్ బై ఇంటర్ఫీరెన్స్. సో, థర్డ్ యూనిట్ చూద్దాం. మనకి ఇంపార్టెంట్ థర్డ్ యూనిటే కాబట్టి ప్రస్తుతానికి ఇవి కూడా చదవాలి మిడ్ 2కి. ఇవి చదివితే మీకు ఈ కంబైన్ చేసి ఇస్తాడు కాబట్టి థర్డ్ యూనిట్లో వాట్ ఈజ్ మీన్ బై డైపోల్ మూమెంట్, వాట్ యూ మీన్ బై ఇంటర్నల్ ఫీల్డ్, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, డైఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ, అయానిక్ పోలరైజేషన్, define orientation polarization, define electronic polarization, and define magnetic susceptibility and permeability, define paramagnetic materials, డయా, ఫెర్రో, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ యొక్క ఆ యొక్క డెఫినేషన్ అనేది జాగ్రత్తగా చదవాలన్నమాట.
ఓకే. సో, ఇది మన 4th యూనిట్‌లో ఉన్నటువంటి ఓవరాల్ 2 మార్క్స్ క్వెషన్స్ థర్డ్ యూనిట్‌లో. నెక్స్ట్ 4th యూనిట్‌లో డిఫైన్ వేవ్ ఫంక్షన్, స్టేట్ ఐసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, వాట్ ఆర్ మ్యాటర్ వేవ్స్. ఓకే. నెక్స్ట్ రైట్ ఎనీ 2 ఫిజికల్, ఓన్లీ 2 ఫిజికల్ సిగ్నిఫికెన్స్ రాస్తే సరిపోద్ది వేవ్ ఫంక్షన్‌కి. ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ మొబిలిటీ అండ్ రిలాక్సేషన్ టైము, ఈ రెండిటి యొక్క డెఫినిషన్ రాయాలి. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డిఫైన్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో, ఇవన్నీ కూడా మనకి డెఫినిషన్ రాసుకోవాలి. నెక్స్ట్ 5th యూనిట్‌లో డిఫైన్ సెమీకండక్టర్. ఓకే. నెక్స్ట్ డిఫైన్ ఎక్స్‌ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ఎక్స్‌ట్రిన్సిక్ సెమీకండక్టర్ అండ్ ఆల్సో కండక్టర్స్, ఇన్సులేటర్స్ అన్ని డెఫినిషన్ పార్ట్స్ అనమాట. ఓన్లీ డెఫినిషన్ రాస్తే సరిపోద్ది 2 మార్క్స్‌కి. డిఫైన్ క్యారియర్ కాన్సంట్రేషన్ ఆర్ డెన్సిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్స్, స్టేట్ హాల్ ఎఫెక్ట్. ఓకే. స్టేట్మెంట్ రాయాలన్నమాట, హాల్ ఎఫెక్ట్ యొక్క స్టేట్మెంట్. ఓకే. ఇవి మనకు ఉన్నటువంటిది. సో, మరి వీటిలో ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, తీయటం జరిగింది. ఓకే. అండ్ దెన్ 5th యూనిట్. సో, నేనైతే థర్డ్ యూనిట్ నుంచి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకే చెప్పాను ఇంపార్టెంట్ క్వెషన్స్. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకే చెప్పాను నాన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి. సో, ఫస్ట్ 2 యూనిట్స్ ఆల్రెడీ మనకి ఫస్ట్ 2 యూనిట్స్ మిడ్ అయిపోయింది కాబట్టి ఓకే, అవే ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఇవి. సో, ఓవరాల్ 5 యూనిట్స్ మనకు ఉన్నటువంటిది ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ క్వెషన్స్. మిగతా 2 యూనిట్లు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇవి. ఓకే. ఓకే. ఇవి 2 మార్క్స్ క్వెషన్స్. నెక్స్ట్ ఎస్ఏ క్వెషన్స్లో కూడా మీకు 2 మార్క్స్ ఒక ఫస్ట్ యూనిట్ చూపించలేదు కదా, ఒకసారి చూద్దాం. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ కానీ, ఇంటర్ఫిరెన్స్ థిన్ ఫిలిమ్స్ కానీ. ఓకే. ఓకే. ఇవి మనకు ఉన్నటువంటి క్వెషన్స్ సెకండ్ యూనిట్లో కూడా. ఓకే. ఇవి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అమ్మా. ఓవరాల్ 5 యూనిట్స్. సో, మనకి మిడ్ 2కి 3 యూనిట్సే కావాలి. 3, 4, 5 యూనిట్స్ కూడా మేము చెప్పడం జరిగింది. మిగతా 2 యూనిట్లు కూడా చెప్పడం జరిగింది. సో, మీకు కావాలంటే గనక ఒకసారి స్టాప్ చేసుకుని మన వీడియోని ఒకసారి రాసుకోండి జాగ్రత్తగా ఎక్కడన్నా. ఓకే. థ్యాంక్ యూ. అట్లాగే మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎంతకంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ కానీ నెక్స్ట్ మన ఛానల్లోనే జాబ్ ఇన్ఫర్మేషన్ 18 ఇయర్స్ నిండినటువంటి స్టూడెంట్స్కి, ఓకేనా, 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి ఎవరికైనా సరే జాబ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వబడుద్ది. ఓకేనా, ఇవ్వబడుతున్నాయి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను అంతకుముందు నేను. సో, అవి కూడా చూడండి. కంప్లీట్గా మన ఛానల్ అనేది ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ అది ఫిజిక్స్ అయినా లేకపోతే జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించినవి మన ఈ ఛానల్లో ఇవ్వబడతాయి కాబట్టి ఇలాగే మన ఛానల్ ఫాలో అవుతూ, ఓకేనా, ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.